హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే హౌస్లో కొన్ని టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి. ఈరోజు హౌస్లో 2 టాస్క్లు అయితే జరుగుతాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి సంజన గారు లేకుండా ఈ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో ఫస్ట్ తనూజ గారు, సెకండ్ బర్నీ గారు, థర్డ్ డెమాన్ పవన్, ఫోర్త్ ఇమ్ము, ఫిఫ్త్ సుమన్ శెట్టి. ఈ విధంగా అయితే ఈ టాస్క్లో విన్ అవుతారు. అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి ఈ టాస్క్లో సంజన గారు ఫస్ట్ అవుట్ అవుతారు. అలాగే సెకండ్ తనూజ గారు అవుట్ అవుతారు. థర్డ్ సుమన్ శెట్టి గారు అవుట్ అవుతారు. ఫోర్త్ డెమాన్ పవన్ అవుట్ అవుతాడు. ఫిఫ్త్ ఇమ్మాన్యుయల్ అవుట్ అవుతాడు. ఫైనల్గా బర్నీ గారు ఉంటారు. ఇతనైతే ఈ టాస్క్ నుండి విన్ అవుతాడు. ఫస్ట్ టాస్క్లో తనూజ గారు విన్ను, అలాగే సెకండ్ టాస్క్లో బర్నీ గారు అయితే విన్ను. వీళ్ళిద్దరిని ఆడియన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫైనల్గా తనూజ గారు అయితే ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే విన్ అవుతారు. ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అయితే ఓట్ అప్పీల్ చేశాడు. అలాగే సెకండ్ తనూజ గారు అయితే ఓట్ అప్పీల్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, తనూజ గారు ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే విన్ అయ్యారు కదా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుందో ఈ వీడియోని లైక్ చేసి అలాగే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో తనూజ గారు అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఈమెకు 27% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈమెకు ఓటింగ్ అయితే సాలిడ్గా అయితే వస్తున్నది. అలాగే సెకండ్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఈమెకు 22% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈమెకు కూడా ఓటింగ్ సూపర్గా వస్తున్నది. ఈమెకు ఇంత ఓటింగ్ రావడానికి కారణం ఏంటంటే హౌస్మేట్స్ అందరూ కలిసి ఈమెనైతే టార్గెట్ చేస్తున్నారు. సో ఈ విధంగా టార్గెట్ చేయడం వల్ల ఈమె ఓటింగ్ అనేది అమాంతంగా పెరిగిపోవడం అయితే జరిగింది. ఈమె ఓటింగ్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం పక్క టాప్ 5 అయితే ఉంటారు. అలాగే థర్డ్ ప్లేస్లో బర్నీ గారు అయితే ఉన్నారు. ఇతనికి 19% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఇతనికి ఇంత ఓటింగ్ అయితే లేదు, ఇతనికి ఫేక్ ఓటింగ్ పడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఫోర్త్ ప్లేస్లో డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. ఇతనికి 13.5% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను ఓటింగ్ చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఇతనికి 5% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేను ఒక 7-8 పోల్స్ అబ్జర్వ్ చేసి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో తనూజ గారు ఉన్నారు. ఈమెకు 29 to 30 ఈ రేంజ్లో ఓటింగ్ అయితే వస్తుంది. అలాగే సెకండ్ ప్లేస్లో సంజన గారు అయితే ఉన్నారు. ఈమెకు 20% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ అయితే ఉన్నాడు. ఇతనికి 19% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ అయితే ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు అయితే ఉన్నారు. ఇతనికి 11% ఓటింగ్ రావడం అయితే జరిగింది. లాస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఇతనికి 80% ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధమైన ఓటింగ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. డేంజర్ జోన్లో బర్నీ అలాగే సుమన్ శెట్టి ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ వీక్ ప్రభంజనం సృష్టించిన సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మనుషులు కలుద్దాం. టేక్ కేర్.